నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ లో బ్యాక్ పెయిన్ ప్రాబ్లం చాలా కామన్. అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, రెగ్యులర్గా చూస్తూ ఉంటాం క్లినిక్స్లో. వీళ్ళకి మెయిన్ డౌట్ ఏంటంటే, సార్ నేను ఎటువంటి పొజిషన్లో పడుకోవాలి, పడుకునేటప్పుడు అంటే కూర్చునే విధానం సపరేట్గా ఉంటుందంటే ఎలా కూర్చోవాలి, పోస్చర్ ఎలా మెయింటైన్ చేయాలి, దాని మీద మనం ఆల్రెడీ వీడియోస్ చేసాము. కానీ ఏ పొజిషన్లో పడుకుంటే నడుము నొప్పి త్వరగా తగ్గుతుంది, లేకపోతే నడుము మీద స్ట్రెస్ తక్కువగా పడుతుంది అనేది చాలా కామన్ క్వశ్చన్. కానీ మనం ఒక్కసారి నిద్రపోయిన తరువాత మనం ఏ పొజిషన్ మెయింటైన్ చేస్తాము అనేది మన కంట్రోల్లో ఉండదు. కానీ వీళ్ళకి ఏమవుతుందంటే, ఈ నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఈ నొప్పి వలన మనం సరైన పొజిషన్లో పడుకోకపోతే మధ్యలో నొప్పి ఎక్కువయ్యి నిద్ర మెలకు రావడం, దీనివల్ల వీళ్ళకి ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బెన్సెస్, నిద్ర సరిగా పట్టకపోవడం, దానివల్ల నెక్స్ట్ డే నిద్ర సరిగా పట్టకపోతే దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో నడుము మీద స్ట్రెస్ తక్కువగా పడితే నొప్పి కంట్రోల్లో ఉండి నిద్ర మామూలుగా పడుతుంది. సో దానివల్ల మనకి ఇతరత్ర ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నమాట. సరే, ఎటువంటి పొజిషన్లో పడుకోవాలి అని చూస్తే ఈ బెస్ట్ పొజిషన్ ఏంటంటే, మనం సైడ్గా అంటే ఒక సైడ్ పొజిషన్లో, అంటే పక్కకి ఒత్తిగిలి పడుకోవడం అంటారు కదా, అలా పక్కకి ఒత్తిగిలి పడుకుంటే బాగుంటుంది అనమాట. అంటే వెళ్ళకి ఇలా పడుకోవడం కానీ, ఇలా బోర్లో పడుకోవడం కానీ అంత స్పైన్ మీద స్ట్రెస్ ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. పక్కకి ఒత్తిగిలి పడుకోవడం మంచిది. ఇలా పడుకున్నప్పుడు మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మన స్పైన్కి నార్మల్గా కర్వేచర్ ఉంటుంది కదండి, నార్మల్ కర్వేచర్స్ మెయింటైన్ అయ్యేటట్లు పడుకోవాలి. మనకి ఒకవేళ అవకాశం ఉంటే ఈ రెండు కాళ్ళ మధ్యలో సన్నటి దిండు లాంటిది పెట్టుకుంటే మంచిది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండో విషయం ఏంటంటే, మన పడుకునే మ్యాట్రెస్, మనం దేని మీద పడుకుంటున్నామో ఈ మ్యాట్రెస్ ఫ్లాట్గా ఉండాలన్నమాట. మనకి ఏదన్నా, ఇప్పుడు మనం చిన్నప్పుడు మంచాలు ఉండేవి విలేజెస్లో, ఈ మంచాలు కుక్కీలాగా ఉండడం, అంటే పై కిందకి సాగింగ్ అంటాం కదా, కిందకి కుక్కీలాగా ఉండడం అంటారు కదా. సో అలా ఉంటే ఏమవుతుందంటే నడుము మీద స్ట్రెస్ పడి ఉన్న నొప్పి కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో మ్యాట్రెస్ అనేది ఫ్లాట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఈ మ్యాట్రెస్ మన న్యాచురల్ కర్వేచర్స్, స్పైన్ కర్వేచర్స్ని మెయింటైన్ చేసేటట్లు ఉండాలి. సో ఈ రెండు విషయాలండి, పడుకునే విషయం ఒకటి, మనకి పక్కకి ఒత్తిగిలి పడుకోవడం, కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకొని పడుకోవడం ఒకటి ఇంపార్టెంట్. రెండోది, ఈ మ్యాట్రెస్ ఈ ఎగుడు దిగుడు లేకుండా ఫ్లాట్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి ప్రాపర్ స్లీపింగ్ పొజిషను బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి.